Hello everyone, this is R. Manoj Kumar from Rubik's Doodle. ఈరోజు మనం 3x3 ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. ఇప్పుడు రూబిక్స్ క్యూబ్ స్ట్రక్చర్ని చూడబోతున్నాం. ఈ వన్ కలర్ పార్ట్స్ వీటిని సెంటర్స్ అంటాం. అండ్ ఈ టూ కలర్ పార్ట్స్ని ఎడ్జెస్ అంటాం. అండ్ these pieces, 3 colored pieces, are known as corners. So ఇప్పుడు నోటేషన్స్ చూద్దాం. R అంటే రైట్ని అప్కి రొటేట్ చేయాలి. L అంటే లెఫ్ట్ని డౌన్కి రొటేట్ చేయాలి. U అంటే అప్ని లెఫ్ట్కి రొటేట్ చేయాలి. D అంటే డౌన్ని రైట్కి. F అంటే ఫేస్ని రైట్కి. B అంటే బ్యాక్ని లెఫ్ట్కి రొటేట్ చేయాలి. R ఇన్వర్స్ అంటే రైట్ డౌన్. L ఇన్వర్స్ అంటే లెఫ్ట్ అప్. U ఇన్వర్స్ అంటే అప్ రైట్. B ఇన్వర్స్ అంటే డౌన్ లెఫ్ట్, డౌన్ని లెఫ్ట్కి. F ఇన్వర్స్ అంటే ఫేస్ని లెఫ్ట్కి. B ఇన్వర్స్ అంటే బ్యాక్ని రైట్కి రొటేట్ చేయాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నౌ ఫస్ట్ లెట్ us jumble it. Done. So let's start it. ఇప్పుడు ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని సెంటర్ని వాటి ఎడ్జెస్ అండ్ దాని ఆపోజిట్ కలర్ ఎడ్జెస్తో పాటు మ్యాచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఎల్లో ఉంది ఇక్కడ. సో ఎల్లోని ఎల్లోతో మ్యాచ్ చేద్దాం. ఎల్లోతో మ్యాచ్ అయింది. అండ్ దీన్ని 2 times అప్కి. సో ఈ రెండు మ్యాచ్ అయ్యాయి అండ్ ఈ రెండు కూడా మ్యాచ్ అయ్యాయి. అండ్ నౌ రెడ్. సో ఈ పీస్ని కిందకి దించి గెట్ ఇట్ ఆఫ్ ద వే అండ్ ఈ పీస్ని మళ్ళీ సెట్ చేసేయాలి. రెడ్తో మ్యాచ్ చేద్దాం. అప్. సో మ్యాచ్డ్. అండ్ వైట్, గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ద వే, మ్యాచ్ ఇట్ అప్. సో మ్యాచ్డ్. And the last piece, orange matched up. సో ఇక్కడ క్రాస్ వచ్చింది అండ్ ఈ ఎడ్జెస్ వాటి సెంటర్స్తో పాటు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. సో ఫస్ట్ పార్ట్ డన్. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ని సాల్వ్ చేయాలి. అది ఎలాగంటే ఈ కార్నర్ పీసెస్ని పెడితే ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోతుంది. కరెక్ట్గా ప్లేస్ చేయాలి కార్నర్ పీసెస్ని. ఇక్కడ గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో ఉంది. గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో సెంటర్స్ ఎక్కడైనా చూడండి. ఈ 3 సెంటర్స్ కాబట్టి ఈ పీస్ అనేది ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే లెఫ్ట్లో ఉంది కాబట్టి దీన్ని రైట్కి తిప్పాలి. రైట్ తిప్పి లెఫ్ట్ దించాలి. అండ్ ఈ పీస్ని ఇక్కడ సెట్ చేద్దాం. సో 2 మ్యాచ్ అయ్యాయి. అండ్ దీన్ని అప్. సో నెక్స్ట్ పీస్ రెడ్ అండ్ వైట్. ఇది ఇక్కడ లెఫ్ట్లో ఉంది కాబట్టి రైట్కి తిప్పి లెఫ్ట్ దించి ఈ పీస్ మ్యాచ్ చేసి అప్. డన్. ఆరెంజ్ అండ్ వైట్. రైట్లో ఉంది కాబట్టి లెఫ్ట్కి తిప్పాలి. ఈసారి రైట్లో ఉంది కాబట్టి లెఫ్ట్కి తిప్పితే రైట్ దించాలి. మ్యాచ్డ్ అప్, అప్. అండ్ ఇలా డౌన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఒకసారి దించాలి. డౌన్ని 2 times అండ్ దీన్ని అప్. సో ఇది ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. లెఫ్ట్లో ఉంది, రైట్కి తిప్పి లెఫ్ట్ దించి దీన్ని మ్యాచ్ చేసి అప్. సో మనకి గ్రీన్ అయిపోయింది అండ్ ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోయింది. సో సెకండ్ పార్ట్ డన్. సో నెక్స్ట్ మనం సెకండ్ లేయర్ సాల్వ్ చేయాలి. లెట్స్ గెట్ ఇన్ టు ద బిజినెస్. సో ఇప్పుడు గ్రీన్కి ఆపోజిట్ కలర్ బ్లూ.
బ్లూ లేని ఎడ్జ్ పీస్ని చూడాలి థర్డ్ లేయర్లో. సో దీంట్లో బ్లూ లేదు. ఆరెంజ్ని ఆరెంజ్తో మ్యాచ్ చేద్దాం. ఫస్ట్ ఆరెంజ్తో మ్యాచ్ అయింది. ఇప్పుడు దాని ఆపోజిట్ కలర్ ఎల్లో. ఎల్లో లెఫ్ట్లో ఉందా రైట్లో ఉందా చూడండి. రైట్లో ఉంది. సో లెఫ్ట్కి రొటేట్ చేయాలి. రైట్ని డౌన్, లెఫ్ట్ రొటేట్ చేస్తే రైట్ దించాలి. అండ్ ఈ పీస్ని ఇక్కడ పెట్టేద్దాం. మళ్ళీ దీన్ని అప్. ఇప్పుడు ఈ 2 పీసెస్ మ్యాచ్ అవుతాయి. దీన్ని మనకు సాల్వ్ చేయడం వచ్చు. లెఫ్ట్లో ఉంది కాబట్టి రైట్, లెఫ్ట్ని దించి మ్యాచ్ చేసి అప్ మ్యాచ్ అయింది. ఇక్కడ ఈ పీస్ సెట్ అయింది. నెక్స్ట్ వైట్ అండ్ రెడ్. వైట్ని వైట్తో మ్యాచ్ చేద్దాం. రెడ్ లెఫ్ట్లో ఉంది, సో రైట్ తిప్పి లెఫ్ట్ దించి అండ్ దీన్ని మ్యాచ్. రైట్లో ఉంది, లెఫ్ట్ మ్యాచ్ అప్. అండ్ నెక్స్ట్ పీస్ వైట్ అండ్ ఆరెంజ్. వైట్తో మ్యాచ్ చేస్తాం. ఆరెంజ్ రైట్లో ఉంది, సో లెఫ్ట్కి తిప్పు, రైట్ దించి దీన్ని దాని ప్లేస్లో తెచ్చి అప్. 2 మ్యాచ్ అయ్యాయి. సో లెఫ్ట్లో ఉంది, రైట్కి తిప్పాలి, లెఫ్ట్ దించి అప్. సో సెకండ్ లేయర్ సాల్వ్. సో థర్డ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు గ్రీన్ టాప్లు పెట్టుకున్నాం. ఇప్పుడు క్యూబ్ని అప్ సైడ్ డౌన్ చేసి ఇక్కడ ఒక క్రాస్ రావాలి. సో ఇక్కడ ఓన్లీ ఒక సెంటర్ ఉంది. సో ఇక్కడ మనం ఒక ఫార్ములా అప్లై చేయాలి. ఆ ఫార్ములా ఫస్ట్ ఫార్ములా FR U R ఇన్వర్స్ U ఇన్వర్స్ F ఇన్వర్స్. సో FR U R ఇన్వర్స్ U ఇన్వర్స్ F ఇన్వర్స్. ఇప్పుడు మనకు ఒక L షేప్ వస్తుంది. ఈ L షేప్ని ఎలా పట్టుకోవాలంటే ఒకటి మీ బాటమ్కి ఉండాలి, ఇంకొకటి మీ రైట్ సైడ్ ఉండాలి. దీని సేమ్ ఫార్ములా FR U R ఇన్వర్స్ U ఇన్వర్స్ F ఇన్వర్స్. సో ఒక లైన్ వచ్చింది కదా, ఈ లైన్ని హారిజాంటల్గా పట్టుకొని సేమ్ FR U R ఇన్వర్స్ U ఇన్వర్స్ F ఇన్వర్స్. సో పైన క్రాస్ వచ్చింది. ఫోర్త్ స్టెప్ సాల్వ్. ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఏవో 2 ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి. దీన్ని టర్న్ చేయండి. ఈ 2 మ్యాచ్ అయ్యాయి కదా. సో ఆపోజిట్గా ఉన్నప్పుడు ఒక ఫార్ములా చేస్తాము ఇలాగా. R you do R inverse U inverse R U inverse R inverse. సో ఇప్పుడు టర్న్ చేయండి. ఇక్కడ ఆరెంజ్ అండ్ వైట్ మ్యాచ్ అయింది. ఇప్పుడు అగైన్ ద సేమ్ ఫార్ములా, ఒకటి లెఫ్ట్కి ఒకటి బ్యాక్కి పెట్టుకొని అగైన్ డూ ద సేమ్. R U do R inverse U inverse R U inverse R inverse. అండ్ ఇప్పుడు ఒకసారి టర్న్ చేస్తే అన్ని ఎడ్జెస్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏదైనా కార్నర్ కరెక్ట్గా ప్లేస్ అయిందేమో చూడండి. ఈ కార్నర్ కరెక్ట్గా ప్లేస్ అయింది. సో ఇక్కడ రావాల్సింది ఆరెంజ్, ఎల్లో అండ్ బ్లూ, కానీ ఇక్కడ రెడ్, వైట్ అండ్ బ్లూ ఉంది. సో ఇక్కడ ఆరెంజ్, ఎల్లో అండ్ బ్లూ కార్నర్ తేవడానికి ఒక ఫార్ములా ఉపయోగిస్తాం. దిస్ ఈస్ ద ఫార్ములా. L inverted U R U inverted L U R inverted U inverted. So let's do the formula. L inverse U R U inverse L U
ఆర్ ఇన్వర్స్ యూ. సో ఇది ఇంకా దాని ప్లేస్లోకి రాలేదు. సో మళ్ళీ చేయండి ఫార్ములా. ఎల్ ఇన్వర్స్ యూ ఆర్, యూ ఇన్వర్స్ ఎల్, యూ ఆర్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్. దీని ప్లేస్లోకి ఇది వచ్చింది అండ్ ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇటు సైడ్ చేసిన ఫార్ములానే ఇటు సైడ్ కూడా చేయాలన్నమాట. ఇప్పుడు ఈ కార్నర్స్ అన్ని వాటి ప్లేస్లోకి వచ్చినప్పుడు, వాటి ప్లేస్లోకి వచ్చాయి కానీ సరిగ్గా టర్న్ అవ్వలేదు. సో ఇక్కడ ముందు చేసిన ఫార్ములాని సేమ్ రిపీట్ చేస్తాం. ఆర్ యూ టూ ఆర్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ ఆర్ యూ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా 1 2 3 4 5 6 7 8. సో ఈ పీస్ పోయింది. సో అగైన్ డూ ద సేమ్. 1 2 3 4 5 6 7 8 L. సో ఈ 2 పీసెస్ మ్యాచ్ అయిపోయి ఈ 2 పీసెస్ ఉన్నాయి. అగైన్ డూ ద సేమ్. ఇంకా మ్యాచ్ అవ్వలేదు. ఇంకొకసారి చేస్తే అన్ని పీసెస్ కరెక్ట్గా సెట్ అయిపోతాయి. So it will be solved. Thank you for watching.